గోకులంలో న్యూ ఇయర్ ఉదయం అంతా పండుగలా అలంకరించబడింది. పిల్లలు ఆనందంగా ఆడుకుంటున్నారు. చిన్ననాటి కృష్ణుడు నిద్ర లేచి నెమలి పింఛం తలపై పెట్టుకొని ముద్దుగా నవ్వాడు. యశోదమ్మ ప్రేమగా చెప్పింది, కృష్ణా, ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటంటే ఇకపై వెన్న దొంగతనం చేయకూడదు. కృష్ణుడు తల ఊపి సరే అమ్మా అన్నాడు. కాని కొద్దిసేపటికి మెల్లగా వంటింట్లోకి వెళ్లాడు. మట్టికుండలో వెన్న చూసి కళ్ళు మెరిపించాడు. న్యూ ఇయర్ రోజు వెన్న లేకుండా ఎలా అని మనసులో అనుకొని వెన్న తీసుకుని తన స్నేహితులతో పంచుకున్నాడు. యశోదమ్మ పరుగెత్తుకుంటూ రాగానే కృష్ణుడు వెన్నతో నిండిన పెదవులతో ముద్దుగా అన్నాడు, అమ్మా, నేను దొంగతనం చేయలేదు. న్యూ ఇయర్ ఆనందాన్ని పంచుకున్నాను. అందరూ నవ్వుకున్నారు. గోకులం ఆనందంతో నిండిపోయింది. సందేశం: న్యూ ఇయర్ను అమాయకత్వం, నవ్వు, ప్రేమతో మొదలుపెడితే ఆ ఏడాది మొత్తం ఆశీర్వాదంగా ఉంటుంది.